Hello everyone, this is Priya. Welcome back to our channel Data with Priya. Write a query, display the number of employees. Number of employees అంటే మనం ఎంప్లాయీస్ ని కౌంట్ చేయాలి. కౌంట్ చేయడానికి మనం ఏ అగ్రిగేషన్ ఫంక్షన్ యూస్ చేయాలి? కౌంట్ అనే అగ్రిగేషన్ ఫంక్షన్ యూస్ చేయాలి. ఏమడుగుతున్నాడు? ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? ఒకవేళ అది డూప్లికేట్ వాల్యూస్ ఉంది, మనము ఒక్కసారి ఓకేనా ఒకసారి చూడాలి అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ 2 టైమ్స్ వచ్చింది, హెచ్ఆర్ 3 టైమ్స్ వచ్చింది, ఇలానే ఫినాన్స్ ఒక 2 టైమ్స్ వచ్చింది అనుకున్నాం. ఇక్కడ ఎలా ఉంది? ఆల్మోస్ట్ మనం ఓన్లీ యూనిక్ వాల్యూస్ తీసుకోవాలి. యూనిక్ వాల్యూ తీసుకోవాలంటే దాన్ని గ్రూప్ బై చేయాలన్నమాట. గ్రూప్ బై అనే దాన్ని SQL లో యూస్ చేయాలి. గ్రూప్ బై అంటే నాకు డిస్ప్లే అవ్వాలి, ఓకేనా? ఇలా డిస్ప్లే అవ్వాలి. ఇది మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఎగ్జిక్యూట్ చేస్తే ఇది మన రిజల్ట్. ఓకే, మనం డిపార్ట్మెంట్ని డివైడ్ చేసి ఈచ్ డిపార్ట్మెంట్కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీ ఎంత అనేది క్లియర్గా తెలుసుకున్నాం. ఓకేనా? ఏమైనా కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఫిల్టర్ చేయడానికి యూస్ చేసే క్లాజెస్ అనమాట. హ్యావింగ్ అలానే వేర్. సో వేర్ ఎప్పుడు యూస్ చేయాల్సి ఉంటుంది? రా డేటా ఉంది కదా మన దగ్గర. రా డేటా అంటే ఎలాంటి అగ్రిగేషన్ ఫంక్షన్స్ కానీ ఎలాంటి ఫంక్షన్స్ చేయకుండా సింపుల్ యాజ్ ఇట్ ఈజ్ ఉండే డేటాని ఫిల్టర్ చేయడానికి. ఓకే, మన రా డేటాని కాకుండా మనం క్వైరీ రాసిన తర్వాత దాంట్లో నుంచి ఫిల్టర్ చేయడానికి, అంటే ఆల్రెడీ మనకు వచ్చిన రిజల్ట్ని ఫిల్టర్ చేయడానికి మనము హ్యావింగ్ అనేదాన్ని యూస్ చేసాం. ఆల్రెడీ